తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి రాజమండ్రి జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సెల్ అధ్యక్షులు వేణుగారు మనతో ఉన్నారు. వారి మాటలనే తెలుసుకుని ప్రయత్నించాలి. నమస్తే సార్. ముఖ్యంగా సార్ 3 సార్లు ఎంపీ పనిచేసిన మిథున్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జరిగే పని ధరించిన పరిస్థితి అంటే ఏంటి లెక్కస్కం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద లెక్కస్కం అంతా ఏం చెప్పారు ఏమండి? ఇదే లెక్కర్ స్కామ్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వాలలో టీడీపీ ప్రభుత్వాలలో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులను చూసి 1,00,000 కోట్లు కుంభకోణం అని చెప్పి మొట్టమొదటిసారి చెప్పారు. తర్వాత 50,000 కోట్లు అని చెప్పి కొంతకాలం చెప్పారు. ఆ తర్వాత 25,000 కోట్లు కుంభకోణం అని చెప్పారు. చివరికి చూసినట్లయితే 3,200 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి చెబుతున్నారు. చివరి స్టార్ట్ షీట్లో నమోదు చేసి టైంకి వచ్చినప్పటికీ అసలు ఎన్ని కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాధారం లేవని చెప్పి చెప్పడం జరిగింది. కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం జరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసే విధంగా పార్లమెంట్ సాక్షిగా ఈ మిథున్ రెడ్డి గారు అక్కడ ఏమాత్రం వాయిస్ ఇచ్చినా కానీ మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తున్నాయి. కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ చూసినా కానీ రైతు పరిస్థితి చూసినా కానీ ఏ పరిస్థితిలో చూసినా కానీ వాడు చెప్పడమే కానీ చేసింది ఏమీ లేదని ఎక్కడ ఈ వాణి వినిపిస్తారని చెప్పి అరెస్ట్ చేయడమే జరిగింది. కానీ ఏ మాత్రం కూడా కుంభకోణం అనేది అది టీడీపీ ప్రభుత్వానికి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు స్కిల్ స్కామ్ ఉంది, 800 కోట్లు 8,000 కోట్లు కుంభకోణం అని చెప్పి మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా బెయిల్ మీద రావడమే జరిగింది. అలాగే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏం కుంభకోణం ఉందని వాళ్ళు చేయడం జరిగింది. అందులో డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తప్ప కానీ ₹1 కూడా సాంకేతిక పరంగా లెక్కలు చూపించి ఈ యొక్క కుంభకోణం జరిగింది అని నిరూపణ చేసి మాత్రం అరెస్ట్ చేసిందంటే కాదు. కేవలం అక్రమ అరెస్టులో భాగంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి 7 ప్రత్యేక రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళ సొంత రాజ్యాంగంలో భాగంగా అరెస్ట్లే తప్ప ఏ విధంగానూ కూడా మిథున్ రెడ్డి గారిని అది వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలతో అరెస్ట్ చేయలేదు. కావాలని చెప్పి ఏ స్నేహాబ్దాక్లో అయితే చంద్రబాబు గారిని అరెస్ట్ చూపించి పెట్టారో అదే స్నేహాబ్దాక్లో వీళ్ళందరినీ కూడా పెట్టాలనే ఒక కేవలం అదే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏ విధంగానూ కూడా మిథున్ రెడ్డి గారు అది లిక్కర్ స్కామ్లో కుంభకోణం చేసి అరెస్ట్ చేయడం అనేది కాదు.